తెలంగాణ ప్రాజెక్టులపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ చూద్దాం. ఇంటేక్ వెల్ ను సరిగ్గా నిర్మాణం చేయలేదు, దీనికోసం ఆలోచించలేదు అని చెప్పని అవాకులు చవాకులు ఆడేటువంటి ప్రయత్నం చేసినారు. వాస్తవానికి ఇక్కడ ఇంటేక్ వెల్ దీన్ని కట్టింది చంద్రబాబు నాయుడు గారి కాలంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన రోజుల్లో 41 మంది శాసనసభ్యులు సంతకాల సేకరణ చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి తరుణంలో, తర్వాత కరువుతో మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా విలవలవాడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినట్టు ఒత్తిడి ఫలితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిండ్రు. నిర్మాణానికి శ్రీకారం అయితే చుట్టిండ్రు. ముగ్గురే పోయిన హెలికాప్టర్లో ఒక ఆయన కడియం శ్రీహరి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నటువంటి రైట్ హ్యాండ్ ఉప ముఖ్యమంత్రి, తర్వాత కడియం శ్రీహరి గారు, తర్వాత కేసీఆర్ గారు పక్కన ఉన్నట్టు కడియం శ్రీహరి గారు, వీళ్ళిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఒక బాపనాయన్ని నెంబడబెట్టుకుని శంకుస్థాపన చేసిండ్రు. ఇంటేక్ వెల్కు టెండర్ పిలిచింది, కానీ పనులు మాత్రం ఏం చేయలే. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇంకొకటి కూడా చేసింది. ఇక్కడ ఇంటేక్ వెల్లో నీళ్లు సరిగ్గా అందుబాటులో రావట్లేవన్న ఉద్దేశంతో ఇంకొక ప్రాజెక్టును ఇక్కడ కాంతనపల్లి ప్రాజెక్టును ఇక్కడ కట్టడమైంది దేవాదుల దిగువలో. ఇది దాదాపు 5,000 ఎకరాలకు ఆయకట్టు అందించేటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది 5 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందించే ఒక ప్రాజెక్ట్. ఇది 100 టీఎంసీ నీటి వినియోగంతో. ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2,345 కోట్ల రూపాయలకు బ్యారేజ్ నిర్మాణం కోసం అని చెప్పని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వటమైంది. తర్వాత స్యూ రితిక్ అనేటువంటి ఒక కంపెనీలకు కూడా ఒక పద్ధతి ప్రకారంగా టెండర్లు పిలిచి పారదర్శకంగా వాళ్ళకు కూడా ఇచ్చినారు. ఎందుకు ఈ ప్రాజెక్ట్ని కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది? ఒకటి, దేవాదులకు నిరంతరంగా నీటి సరఫరాలో అంతరం ఉండొద్దు అని చెప్పని ఒకటి. రెండవది, 100 టీఎంసీల నీటి వినియోగం గోదావరి జలాలు వాడుకోవాలా, దాదాపు 7,50,000 ఎకరాలకు స్థిరీకరణ ఇవ్వాలని చెప్పని. మూడవది, దాదాపు ఒక 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం అక్కడ ఉండాలని చెప్పని. అంటే దేవాదులను ప్రొటెక్ట్ చేయాలని, దేవాదుల కింద ఉన్న 7.5 లక్షల ఎకరాల నీళ్ళు, తర్వాత ఒక 280 మెగావాట్స్ పవర్ను మనం ప్రొడ్యూస్ చేసుకోవాలని గోదావరి జిల్లాల మీద ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడమైంది. ముఖ్యమంత్రి గారు మేము సూటిగా ఒకటే ప్రశ్న తెలుసుకున్నాం ఈ సందర్భంగా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎర్ర బల్బులన్నీ చూపెట్టినటువంటి కర్ణాటక బల్బులు, మహారాష్ట్ర బల్బులు, మధ్యప్రదేశ్ బల్బులని చూపెట్టి మొత్తం గోదావరి అంతా కిలోమీటర్కి ఒక ప్రాజెక్ట్ కట్టుకున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. మరి అంటే దాని అర్థమైంది, ప్రతి కిలోమీటర్ 10 కిలోమీటర్ల కూడా దే ట్రై టు హార్నెస్ అండ్ ఎక్స్ప్లాయిట్ ది పొటెన్షియాలిటీ ఆఫ్ ద గోదావరి రివర్. మరి మీకేం కష్టం వచ్చింది ఇలా కాంతనపల్లి రివర్ను బంద్ చేసిండ్రు? మీరు ఇలా ఏ కారణం చేత కాంతనపల్లి ప్రాజెక్ట్ని మీరు బంద్ చేసినారు? కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనా, లేకపోతే ఇంకే కారణాలా? ఇవాళ ఎంత దుర్మార్గం అంటే దయచేసి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు కూడా. ఈ ప్రాజెక్టు 100 టీఎంసీ యూటిలైజేషన్, 280 మెగావాట్స్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్ పాసిబిలిటీ, దెన్ అబౌట్ 7,50,000 ఎకర్స్ ఆఫ్ ఆయకట్టు వచ్చేటువంటి ఈ ప్రాజెక్టును మూతపెట్టేసి ఇక్కడెక్కడో తుపాకులగూడెం దగ్గర ప్రాజెక్టును కడతా అని చెప్పని తీసుకుపోయిండు. ఇంతవరకు డిపిఆర్ లేదు, లెక్క లేదు, పత్రం లేదు. వాట్ వి హియర్, లోపల నుంచి ఇంటున్న మాటల ప్రకారం మాకు కనబడేది ఏంటంటే ఈ మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా చిన్న ప్రాజెక్ట్ ఏదో కడతారట, ఓన్లీ టు గివ్ సమ్ బ్యాక్ వాటర్స్ టు దేవాదుల ప్రాజెక్ట్ అని. ఎందుకు ఇంత కుట్ర? ఒక పక్కన గోదావరి మీద ప్రాజెక్టులు కట్టలేదంటువి, కట్టినటువంటి ఒక ప్రాజెక్టులను రద్దు చేసే దుర్మార్గ ప్రయత్నం ఎక్కడిది? అది ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాలి, మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఎత్తేస్తున్నారు అని చెప్పని అసెంబ్లీలో మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు. ట్రై టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ. ఏమంటాడు అంటే, ఎందుకు తీస్తున్నాం అంటే ఒకటి కారణం చెప్పిండు. డిస్ప్యూట్ ఉంది ఇక్కడ, డిస్ప్యూట్ ఉంది, ప్రాజెక్టును నేను రద్దు చేస్తా అని చెప్పని అన్నాడు. వాస్తవానికి ఇక్కడ ఇంటర్డేస్ డిస్ప్యూట్ లేదు. లుక్ ఎట్ దీస్ బార్డర్స్ హియర్. దిస్ ఇస్ ది సైట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ దిస్ ఇస్ ది బార్డర్ ఆఫ్ ది తెలంగాణ బార్డర్. ఇది ఛత్తీస్గఢ్కు బార్డర్. ఇది ఈ రెండు రాష్ట్రాల మధ్యన పంచాయతీ ఉందంటారు. మీరు కనుక ఇక్కడి నుంచి మెజర్మెంట్ వేసుకొని చూస్తే 25-26 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడ దాకా. పెద్ద వరద వచ్చి ఆ బ్యారేజ్లో నీళ్లు ఆపుకుంటే కూడా ఓ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల కంటే అంటే తెలంగాణ భూభాగం మునుగుతుంది. దేర్ ఈజ్ నో ఇంటర్స్టేట్ డిస్ప్యూట్, but on the pretext of the interstate dispute, this person has simply cancelled this project, that the Congress government should not get the credit for initiating that project. ఇది మోసం కాదా అని ముఖ్యమంత్రి గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక ఖమ్మం జిల్లాకు వచ్చినట్టయితే, నువ్వు మూవ్ చేస్తున్నావు, నేను ఐఎమ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. వేర్ ఇస్ ఖమ్మం? ఇవాళ
ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే ఇది ఒక పెద్ద మోసం. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. మొత్తం ఖమ్మం జిల్లా ప్రజలను నెత్తి మీద వాళ్ళ కడుపులు కొట్టేటువంటి ఒక రీతిలో ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అద్భుతమైన ఒక జిల్లా. కృష్ణా నది తర్వాత గోదావరి నది, రెండు నదులు ఉన్నటువంటి ఒక జిల్లా ఖమ్మం జిల్లా. దీన్ని కాపాడుకోవాలా, దీన్ని ఆదుకోవాలా అని చెప్పని దాదాపు 10 లక్షల ఎకరాల 10,57,000 ఎకరాలకు ఆయకట్టు ఉండాలా అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టమైంది. రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం, తర్వాత మీడియం ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడ చేపట్టమైంది. అయితే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల వివరాలు ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ఇది చూసినట్టయితే ఇది దుమ్ముగూడెం ఆనకట్టు. ఇది సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినటువంటిది, బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్. ధవళేశ్వరం బ్యారేజ్తో పాటుగా ఈ బ్యారేజ్ని కూడా అక్కడ కట్టడమైంది. ఈ బ్యారేజ్ కట్టినారు. దీని దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ దుమ్ముగూడెం అని చెప్పని ఒక 1,97,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించడమైంది. దాని అలైన్మెంట్ ఏంటి అంటే దుమ్ముగూడెం, మూరెళ్లపాడు, రోళ్లపాడు, బయ్యారం. తర్వాత లిఫ్ట్ 2 వచ్చేసి దుమ్ముగూడెం, మత్తడివాగు, కిన్నెరసాగి సమము, ముక్కమామిడి అనేటువంటి 2 అలైన్మెంట్లు. అయితే ముఖ్యమంత్రి గారికి మనసులో ఒక రంది ఉన్నది. ఎంత వీలైతే అంత రీడిజైన్లు చేయాలా, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇవ్వాలా, పెద్ద పెద్ద కమిషన్లు తీసుకోవాలని చెప్పని ఒక చిన్న ప్రమాదం సంభవించింది. ఏంది అని అంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఇందిరాసాగర్ ప్రాజెక్టును మొత్తం కూడా ఆ 7 మండలాలు తర్వాత 211 గ్రామాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి పోలవరం ప్రాజెక్టు కింద కలిపేయడంతో ఆ మొత్తం కూడా ఒక పెద్ద ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో మనం ఇందిరాసాగర్ ప్రాజెక్టును మనం నష్టపోయినాం. ఇవాళ ఒక విషయం ఏంటంటే ఇది రాజీవ్ సాగర్ కింద మనం ఖర్చు పెట్టిన డబ్బు దయచేసి చూడండి. ఇది 551 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. 44% ఇస్ కంప్లీటెడ్. 16 TMC వాటర్. దిస్ అలైన్మెంట్ ఈజ్ నాట్ చేంజ్డ్. ఇదే అలైన్మెంట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు కడుతూ 1,600 కోట్ల రూపాయలతో మనం ప్రాజెక్టును కన్సీవ్ చేస్తే దిస్ జెంటిల్మెన్ హాజ్ ఎస్కలేటెడ్ ఇట్ టు 10,000 crores. 1,687 crores తో ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మొదలు పెడితే నేను 5 లక్షల ఎకరాలకు ఆయకట్టిస్తున్నా అని చెప్పని ది జెంటిల్మెన్ హాజ్ ఎస్కలేటెడ్ టు 10,000 crores of rupees. ఈజ్ దట్ నాట్ చీటింగ్ అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. డిపిఆర్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో అక్కడ దిస్ ఇస్ ద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇఫ్ ఎనీబడి మేక్స్ ఎ వెరీ సీరియస్ అనాలిసిస్, శ్రద్ధగా కనుక దీని లోతుల్లోకి వెళ్ళి కనుక ఎనలైజ్ చేసినట్టయితే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కొత్త ఆయకట్టు 1 ఎకరం కూడా సృష్టిస్తట్లేరు. మొత్తం కూడా కొత్త ఆయకట్టు 1 ఎకరం కూడా సృష్టిస్తలేరు. మొత్తానికి మాత్రం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మేము 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. ఇంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోలో కూడా చెప్పడమైంది 6 lakhs acres ఇస్తున్నామన్నారు. వాస్తవంగా లెక్కలోకి పోయి చూస్తే 3.5 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు అందిస్తలేరు. 5 లక్షలు 6 లక్షలు అని చెప్పని ఇష్టారాజ్యంగా ఈరోజు మోసం చేసేట పరిస్థితి కనబడతా ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఇది ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్ట్. ఇది ఇది ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్ట్. ఇది దీనికోసం 635 కోట్లు ఖర్చు పెట్టినాం. 510 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత 55% పని పూర్తయింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1,97,000 ఎకరాలు అయినప్పటికీ 60,000 ఎకరాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి, 1,37,000 ఎకరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి మనం అవి మాత్రమే తీసుకోవటం అయింది. 12 TMC యూటిలైజేషన్ అని చెప్పండి. ఇది కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవాలా. ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా మీద ఏం కోపమో తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు అనుసరించినటువంటి అలసత్వ వైఖరి వల్ల మొత్తం ఖమ్మం జిల్లా ప్రజలకు శాపంగా మారిపోయింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐ థింక్ ద ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్లో ద 9th resolution దట్ ది గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఇన్ ఈస్ టు మేక్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ పోలవరం ప్రాజెక్టును రీడిజైన్ చేయాలా, తద్వారా ఖమ్మం జిల్లాలో ముంపు గురవుతున్నటువంటి ఒక బాధితులను ఆదుకోవాలా అని చెప్పని ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజల్యూషన్. దానికి విరుద్ధంగా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే వెంకయ్య నాయుడు గారు కావచ్చు వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక గ్రామాలు మండలాలన్నీ కూడా వాళ్లకు కట్టబెట్టేట దుర్మార్గమైన ప్రయత్నం చేస్తే ఇసుమంత ప్రొటెస్ట్ కూడా చేయలే. పార్లమెంట్లో 10-12 మంది పార్లమెంటు సభ్యులు టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన 2 లక్షల మంది అబారిజినల్ ట్రైబ్స్ వెన్ దే వర్ ట్రాన్స్ఫర్డ్ టు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఒక్కరోజు కూడా మాట్లాడలే. ఆ అలసత్వం వల్ల ఆ మూర్ఖత్వం వల్ల మనం కోల్పోయినది ఏంది అని అంటే ఒక ఇందిరాసాగర్ ప్రాజెక్టే కోల్పోలే మనం. దిస్ ఇస్ ద ప్రాజెక్ట్.
ఈ ప్రాజెక్ట్ ఒకటే కోల్పోలే, దీంతో పాటుగా మనం పైన చూడొచ్చు, ఇక్కడ దీంతో పాటుగా మనం పైన చూడొచ్చు, దిస్ ఇస్ శబరి రివర్, ఇది శబరి నది, రుద్రంకోట అనే ప్రాంతం దగ్గర శబరి నది అనమాట. ముఖ్యమంత్రి గారు అలసత్వంతో, ముఖ్యమంత్రి గారు వెంకయ్యనాయుడు గారితో, చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కవడంతో, ఈ మండలాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి పోవడంతో తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టం, ఒకటి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల ఎకరాలకు ఆయకట్టు అందించేట ఇందిరాసాగర్ ప్రాజెక్టును మనం కోల్పోయినాం. రెండవ నష్టం జరిగింది ఏందయ్యా అంటే, మనకు నీళ్లే లేవు గోదావరి కృష్ణలో, ఉన్న నది నీళ్ళన్నీ కూడా మనకుంటే పైన ప్రాణహిత, తర్వాత ఇంద్రావతి నది, కింద మిగిలింది శబరి నది. శబరి అంటే ఎట్లా అలగపోయింది కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్ట్ అటు పోవడంతో ఏమైందంటే 400 TMC నీళ్ళు ఇచ్చేటువంటి శబరి నది మీద హక్కులను మనం కోల్పోయినాం. దట్ ద సెకండ్ లాస్ దట్ ఇట్ హస్ ఇన్కర్డ్ టు ది తెలంగాణ పీపుల్. మూడోది ఏంటి అంటే, ఇక్కడ పైన చూడొచ్చు మనం, ఇది సీలేరు నది, లోయర్ సీలేరు అంటారు, సీలేరు నది, శబరి నదికి ఉపరి ఇది. ఇక్కడ 9th బే డ్యామ్ అని చెప్పని, తర్వాత ఇది లోయర్ సీలేరు ప్రాజెక్ట్. ఇది 460 మెగావాట్స్ ఆఫ్ పవర్ను జనరేట్ చేసేటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది 1000 కోట్ల ఆదాయం ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టు. ఈ మూడు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క అలసత్వంతో మనం నష్టపోయినాం. సరే, నష్టపోయినాం కదా, దీంతో ఇదే అదనుగా తీసుకొని రాజీవ్ సాగర్ను, ఇందిరాసాగర్ను రెండు కలిపి పడేసి నేను సీతారామ ప్రాజెక్టు కట్టేస్తున్నా అని చెప్పని దాని 1600 కోట్లకి వెళ్ళి 10,000 కోట్ల రూపాయలకు పెంచేసినారు. దాని మీద లెక్క లేదు, పత్రం లేదు, చర్చ లేదు, ఒక ఓపెన్ డిబేట్ లేదు, ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. కొత్త ఆయకట్టు ఏమైనా క్రియేట్ చేస్తున్నారు అంటే ఆయకట్టు కూడా లేదు. ఇది దోపిడికి పరాకాష్ట, మోసానికి పరాకాష్ట అని చెప్పని ఈ సందర్భంగా మేము వారికి తెలియజేసుకున్నాం. ఇక ఇంకొక ప్రధానమైనటువంటి ఒక బాధ కలిగించే అంశం ఏంటంటే, దేశానికి దార్శనికత ఇచ్చినటువంటి ఒక నాయకుల పేర్లు, ఇందిరాగాంధీ గారి పేరు కావచ్చు, లేకపోతే రాజీవ్ గాంధీ గారి పేరు కావచ్చు, ఇంతకు ముందు కాంతనపల్లి ప్రాజెక్ట్ పివి నరసింహరావు గారి పేరు మీద ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పేర్లన్నీ తీసిపడేసినారు, దేవుని పేరు పెట్టినారు. దేవుడి పేరు పెట్టి మళ్ళా దైవత్వంతో ఏమన్నా ఉంటున్నారా అంటే దోపిడికి దిగబడతా ఉన్నారు. ఇది ఇంతకంటే మూర్ఖత్వం, అమానం ఏమి ఇంకోటి లేదని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి కిన్నెరసాని ప్రాజెక్ట్. దీని ఆడియో దయచేసి ఒకసారి వినాలని చెప్పని కోరుతాను. ముఖ్యమంత్రి గారు ఎంత అసంబద్ధంగా అసెంబ్లీలో మాట్లాడినడానికి ఇది ఒక నిదర్శనం. కిన్నెరసాని కింద మన గిరిజనులు ఉంటారు, మాకు ఇస్తే ఒక 10-15 వేల ఎకరాలకు 20 వేల ఎకరాలు మాకు వస్తుంది, ఇయ్యకూడదు అనేది సమైక్య రాష్ట్రం ఆరోగ్య వాదన. ఇదే శాసనసభలో వాదించినారు అధ్యక్ష. ఇది కేవలం ఎలక్ట్రిసిటీ కేటీపీఎస్ కోసం కట్టిన ప్రాజెక్టు, మీకు ఇరిగేషన్ లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు అని వారు మాట్లాడినారు అధ్యక్ష. సరే, ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం, తప్పకుండా గిరిజనులకు నీళ్ళు ఇస్తాం. ఇది ఒక విచిత్రమైన కథ అధ్యక్ష, ఏ మూర్ఖ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకు చేస్తారంటే నేను అనుకునే కుట్ర. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇలా పొంగే నీళ్లు సీదా ధవళేశ్వరం పోవాలి. ఈ కరెంటు ఉత్పత్తి అయిన తర్వాత కేటీపీఎస్ డిశ్చార్జ్ చేసే నీళ్లు డైరెక్ట్ ధవళేశ్వరం పోవాలి. ఇక్కడ వీటి తెలంగాణ ఎండినా సచ్చినా పడుచుకునే పరిస్థితి లేదు. 60లలో 1960s లో కంప్లీట్ అయినటువంటి కిన్నెరసాని ప్రాజెక్టుకు రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకం ఏదైతే పెట్టిందో అధ్యక్ష, దీన్ని ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్స్ ను ఇక్కడ ఇంకో మంచి సంచారం, మానవ సంచారమే లేకుండా చేయాలని ఉద్దేశంతో, అక్కడ ఎటువంటి ఆపరేషన్ పనులు ఉండకూడదనే ఉద్దేశంతో 1996లో 96-99 వరకు ఈ ప్రాజెక్టును కొంచెంపోయి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నోటిఫై చేసిన అధ్యక్ష. ఎవరైనా చేస్తారా అధ్యక్ష? ఏ బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తారా? దాని ఎక్కువ జోన్ ఉంటుంది అధ్యక్ష. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం డిక్లేర్ చేస్తే దానికి ఎక్కువ జోన్ ఉంటుంది. కానీ మన ఆనాటి సమైక్య పాలకులు, సమైక్య ప్రభుత్వం ఆనాటి చేసిన కథ ఏంటంటే, కిన్నెరసాని ప్రాంతాన్ని, ఆల్రెడీ ప్రాజెక్టు నిర్మాణమై ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ జోన్ కింద డిక్లేర్ చేస్తూ ఎక్కువ జోన్ కూడా 10 కిలోమీటర్లు పెట్టిన అధ్యక్ష. అంటే కిన్నెరసాని ప్రాజెక్టు 10 కిలోమీటర్ల దూరం దాకా మానవ సంచారం ఉండకూడదు. హలో, ఇది మీరు బహుశా ఇది ఇంకొకసారి అంటే మాత్రం పొట్ట బయలేటట్టు నవ్వుతాం మనం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం సాధారణ వ్యక్తి కాదు, బాగా చదువుకున్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కూడా ఇంత అధ్వానంగా మాట్లాడినరు అంటే ఇది తెలిసి మాట్లాడినట్ట, తెలవక మాట్లాడినట్ట మీకే వదిలిపెడతా ఉన్నా. నేను తెలిసి తెలవనట్టు నటిస్తూ ఈరోజు మూర్ఖంగా మాట్లాడి తెలంగాణ ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు ఆయన కాబట్టి ఏమన్నా మాట్లాడవచ్చు అని చెప్పని మోసం చేసే దుర్మార్గమైన ప్రయత్నం చేసినారు. ఇక్కడ ఏమంటా ఉన్నారు, మన అందరికీ తెలుసు కదా, ప్రాజెక్టులు ఎక్కడ కడతారు? నదుల దగ్గర కడతారు. నదులు ఎక్కడుంటాయి? పల్ల ప్రాంతాల నదులు ఉండవు, గుట్టల మధ్యన నదులు ఉంటాయి, అడవుల మధ్యన నదులు ఉంటాయి, అక్కడ కొండల మధ్యన నదులు ఉంటాయి. ఆ కొండలలో డ్యాములు కడతారు, ప్రాజెక్టులు కడతారు, నీళ్లను ట్యాప్ చేసుకొని మనం కాలువల ద్వారా పల్ల ప్రాంతాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం అదే. ఎవరు ఏ దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వాలు, ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వాలు చేసిన పనే అది. దానికి
వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పోయి ప్రాజెక్టు కట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాని పరిస్థితి. మేము ముఖ్యమంత్రి గారికి తర్వాత ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి గారి మీ అందరికి కూడా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మేము చూపెట్టదలుచుకున్నాం. ఇది కిన్నెరసాని ప్రాజెక్ట్. ఇది ఒక 1,57,000 ఎకరాల అభయారణ్యం మధ్యలో ఉన్న ప్రాజెక్ట్. ఇది మరి పొయ్యికి అభయారణ్యంలోనే ఎందుకు కట్టిండ్రు అని చెప్పని ఆయన అన్నట్టే ఇంకెవరకు కూడా అనుమానం రావచ్చు. ఇక్కడ కిందికి వస్తే చూడండి ఒకసారి. ఇది కేటీపీఎస్ పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఈ థర్మల్ పవర్ స్టేషన్ కట్టేటప్పుడు దేర్ ఇస్ అ కన్సిస్టెంట్ అండ్ కంటిన్యూస్ రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఫర్ ఎనీ థర్మల్ పవర్ స్టేషన్. మరి నీళ్లు ఎక్కడ అందుబాటులో ఉంటాయో అక్కడనే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కిన్నెరసాని అనేటువంటి నది మీద ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి దాదాపు 6.5 టీఎంసీ వాటర్ దీనికి రెగ్యులర్గా దీనికి అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికోసం అని చెప్పని ప్రాజెక్ట్ని ఇక్కడ కట్టిండ్రు. కట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక గిరిజనులు మొత్తం కూడా చుట్టంతా కూడా గిరిజన ప్రాంతం, అడవులు, కొండలు, కోనలు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఎవరు బోర్ అక్కడ అంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టూరిస్ట్ ప్లేస్. చాలా వందల మంది వేల మంది ప్రతిరోజు అక్కడ టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళి తిరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 7 ఈ కెనాల్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కెనాల్. ఈ కెనాల్ను చేపట్టి దీని కింద ఒక 7,000 ఎకరాలు, తర్వాత ఈ కెనాల్కు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్స్ అన్ని కూడా బిల్డ్ చేసి దీని కింద ఒక 3,000 ఎకరాలు, మొత్తం మీద 10,000 ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అభయారణ్యంలో ప్రాజెక్టు కట్టిండ్రు అని మాట్లాడిండ్రు, కానీ ఆ అభయారణ్యంలో ఉన్న గిరిజనులకు 10,000 ఎకరాలు ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసింది అని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవటం శోచనీయం, బాధ కలిగించే అంశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్, ఇక పాపం భక్తరామ్ దాస్ గారు నీతికి నిజాయితీకి పేరున్నటువంటి ఒక తెలంగాణ బిడ్డ. ఆయన భద్రాద్రిలో రామాలయం కట్టిన బిడ్డ. ఆయన పేరు మీద భక్తరామ్ దాస్ అనే ప్రాజెక్టు కట్టింది. ఆ ప్రాజెక్ట్ ఏందా అంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధన కోసం నిరంతరంగా శ్రమించినటువంటి ఒక తుమ్మల నాగేశ్వరరావు గారికి నజరానాగా ఇస్తేందుకు అని చెప్పని ఈ ప్రాజెక్టును కట్టబెట్టినటువంటిది. మొత్తం 60,000 ఎకరాలకు ఆయకట్టు అందిస్తా అని చెప్పని పాలేరు చెరువు మీద ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. నాడ కట్టలు లేవు, నా కాలువ లేవు, పైపులు లేవు. మొత్తానికి మాత్రం పాలేరు ఎన్నికల ముందు మాత్రం ఇష్టారాజ్యంగా డబ్బంతా కూడా మొత్తం పంచిండ్రు అని చెప్పని జనమంతా అనుకుంటున్నారు, గుసగుసలాడుతూ ఉన్నారు. ఇది మీడియాకు ప్రజలకే తెలిసిన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక నల్లగొండ జిల్లాకు పోదాం. నల్లగొండ జిల్లాలో ఇవాళ 17,68,447 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం అయ్యింది. దాంట్లో సెటిల్డ్ ఆయకట్టు వచ్చేసి 7,68,000. తర్వాత ఇరిగేషన్ పొటెన్షియల్ వాజ్ క్రియేటెడ్ ఫర్ అబౌట్ 10 lakh acres ఆఫ్ ల్యాండ్. ఆల్ పుట్ టుగెదర్ 17,68,447 ఎకరాలు. దీంట్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు వచ్చేసి ఎస్ఎల్బీసీ, తర్వాత నాగార్జున సాగర్ మోడర్నైజేషన్ ప్రాజెక్టు. ఎస్ఎల్బీసీ కింద 3,70,000 ఎకరాలు. ఈ ప్రాజెక్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడారు. దాన్ని తప్పనిసరిగా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో దీన్ని విశదీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారి హయాంలో నల్లగొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజా సంఘాలు, జలసాధన సమితి సంఘాలు వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాటం చేసి, అయ్యా కేసీ కెనాల్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి పెద్ద ఎత్తున కృష్ణానది శ్రీశైలం కుడికాల ద్వారా నీళ్లు పోతా ఉన్నాయి, మాకు ఎడమకాల ద్వారా నీళ్లు ఇవ్వండి, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లా, మేము బాధపడిపోతా ఉన్నాం, మాకు నీళ్లు వేయండి అని అంటే ఆయన మీద కొట్లాడితే, పోరాటం చేస్తే ఆయన ఒక 30 TMC దాన్ని అలకేట్ చేయడంతో ఈ ప్రాజెక్టును అక్కడ శంకుస్థాపన చేయటమైంది. శంకుస్థాపన అయితే చేసిండ్రు, కెనాల్ లేదో కట్టే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఎక్కడికి కూడా ముందుకు పోలే. అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దీని ఇంటేక్ వెల్ను డిసైడ్ చేయలేదు. ఏదో కొంత టెంపరీగా ఈ పుట్టంగడి నుండి ఇంతకుముందు మీకు చూపెట్టినట్టుగా హైదరాబాద్ గోదావరి కృష్ణా జలాలను తీసుకుపోయేటువంటి ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో భాగమైన ఈ పుట్టంగడి, తర్వాత ఇది చిన్న సిస్టర్ను, తర్వాత ఇది ఇక్కడ